వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామం నుంచి హ్యాట్రిక్ కొట్టినటువంటి మన పెరక వీరుడు శ్రీ బోడకుంట్ల ప్రకాష్ మానస గారు వీరికి అభినందనలు తెలపడానికి తెలంగాణ రాష్ట్ర పెరకకుల సంఘం 766/2014 వరంగల్ జిల్లా కమిటీ తరఫు నుంచి రావడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే మనకు రాజ్యాంగ పరంగా దక్కాల్సినటువంటి హక్కుల కోసం లేదా ఇతరత్ర ఫలాలు అందడం కోసం ఉద్యమం చేయాలంటే అది ఖచ్చితంగా రాజకీయ అవకాశాలతోనే సాధ్యమవుతుంది. మన కులస్తులు రాజకీయంగా ఎదిగినప్పుడే మనకు కావలసినటువంటి హక్కులను మనం రాజ్యాంగ పరంగా ప్రభుత్వం నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. రోజు రోజుకు మనం చైతన్యవంతులం కావాలి, రాజకీయంగా ఎదగాలి, పెరక కుల అభివృద్ధికి పాటుపడాలన్నటువంటి నినాదంతో గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు గట్క విజయ్ గారి సారథ్యంలో ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఒక గ్రామం నుంచి సర్పంచ్ గా గెలవడం అంటే దేశానికి ప్రధానమంత్రి అయిన దాంతో సమానం. ఎందుకంటే ఒక దేశానికి ప్రధానమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఒక గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి కీలకమైనటువంటి పదవిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు గెలిచినటువంటి బోడకుంట్ల ప్రకాష్ మరియు మానస దంపతులు ఇద్దరికి కూడా ప్రత్యేక మన వరంగల్ జిల్లా పెరక కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీళ్ళు ముందు కూడా ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో రావాలి. పెరక కుల ఐక్యత కోసం మనందరం కష్టపడదాం. ఖచ్చితంగా ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెరక కులస్తులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అది శాసించే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా రాజకీయ స్థానాన్ని మెరుగుపరచుకోవాలి. రాజకీయ పదవుల్లో మన పెరకవాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక నెంబర్ 1 స్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కులాభివృద్ధి సాధ్యమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయ సోదరులు అంకది నాగేశ్వరరావు గారికి, ధర్మరాజు గారికి మరియు మా మిత్రులందరికీ కూడా పేరుపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బోడకుంట్ల ప్రకాష్ గారు మరియు మానస దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెరక కుల ఐక్యత, జై పెరక.